ఈరోజు చాలా మంది వచ్చారు. స్వాతి సార్ నమస్కారం సార్. నమస్కారం. ఏం పేరయ్యా? నా పేరు సుబ్రహ్మణ్యం అండి. సుబ్రహ్మణ్యం నువ్వే కదా? అవునండి. అకౌంటెంట్ పోస్ట్ కి అప్లై చేసావు? అవునండి. అవును. నీ బయోడేటా ఉంది కానీ ఫైల్ ఏదయ్యా? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? బీకామ్ అండి. బీకామ్ అకౌంటెన్సీ స్పెషలైజేషన్. అకౌంటెన్సీ ఫస్ట్ క్లాస్. అవునండి. బాగుంది. గుడ్. ఎంకామ్ కూడా ఉంది. ఓ ఎంకామ్. అవునండి. హై గోల్డ్ మెడలిస్ట్ నువ్వు? అవునండి. అవునండి. బాగుంది. ఇంతకుముందు ఎక్కడైనా పనిచేసావా? పనిచేశానండి. ఎక్కడ పనిచేసావు? నాటకాల కంపెనీలో పనిచేశాను. నాటకాల కంపెనీలో? అవునండి. డ్రామా కంపెనీ? డ్రామా కంపెనీ అండి. మరి ఎందుకు మానేసావా? నేను మానేయలేదండి, వాళ్ళే తీసారండి. వాళ్ళే తీసారా? అవునండి. ఏం జరిగింది? ఏమీ లేదు సార్, రామాంజనేయ యుద్ధం అనే నాటకం వేశారండి. దానికి 2,45,000 ఖర్చు అయిందని రాశానండి. రామాంజనేయ యుద్ధం నాటకానికి 2,45,000 ఖర్చు అవుతుంది. మరి ఆ పట్టు వస్త్రాలు, గదలు, కిరీటాలు అన్ని ఉంటాయి కదా? అవును కదండి. ఇందులో పెద్ద తప్పేమి లేదయా? మీకు కనబడలేదండి, కానీ వాళ్ళకి కనబడింది. వాళ్ళకి కనపడిందా? అవునండి. అసలు ఇంతకీ ఈ నాటకం ఎక్కడ వేశారు? అర్థమైంది, రవీంద్ర భారతిలో వేసి ఉంటారు. కాదండి. కాదా? కాదండి. మీ బృందం అంతా ఢిల్లీలో వేసి ఉంటారు. కాదండి. కూడా కాదా? కాదండి. అర్థమైందయ్యా సుబ్రహ్మణ్యం. రామాంజనేయ యుద్ధం నాటకం మీ బృందం అంతా కలిసి అమెరికాలో తెలుగు సంఘానికి వేసి ఉంటారు. కాదండి. కాదా? కాదండి. ఇంకెక్కడ వేశారయ్యా మరి? రేడియో నాటకం. రేడియోలో రామాంజనేయ యుద్ధం నాటకం వేస్తే 2,50,000 45,000 ఖర్చు అయింది అంటావు నువ్వు. అవును. ఏమయ్యా బుద్ధున్నవాడు ఎవడైనా ఉద్యోగం ఇస్తావా నీకు? అందుకే కదండి మీ దగ్గరికి వచ్చాను. రామ రామ జయ రామ పరాత్మర రావణ సంహర రణధీర రథాంగధర గణ పతంగ వాహన రమారమణ నారాయణ నారాయణ. భక్త భక్త ఏడు స్వామి అప్పుడే వచ్చారు? సినిమాలు చూడలేదేంటి? భక్తుడు కోరిన వెంటనే దేవుడు వచ్చేస్తాడు కదా. నేను అంతే. నేను సినిమాలు చూడను స్వామి. పర్వాలేదు. ఇంతకీ ఏమి నీ కోరిక? స్వామి నాకు 35 అయింది పెళ్ళై. మా ఆవిడ ఒక్క చిన్న కోరిక కూడా ఎప్పుడూ కోరలేదు. మొన్న పిలిచి ఏమండి అమెరికా వెళ్ళాలని ఉందండి అంది. వీసా ఏమైనా ఇప్పించమంటావా? వీసా కాదు స్వామి, ఆవిడకి ఆన్ రోడ్డు వెళ్దామని. ఎలా కుదురుతుంది నాయన? ఏముంది స్వామి, మీరు తలుచుకుంటే ఫ్లైఓవర్ వేయించలేరా? చూడు భక్త, ఫ్లైఓవర్ వేయడం అనేది నా వల్ల కాదు కదా, నా భార్య లక్ష్మీదేవి వల్ల కూడా కాదు నాయన. అంతేకాదు 7 కొండల వాడికి అప్పిచ్చాడే కుబేరుడు, ఆయన వల్ల కూడా కాదు. ఇంకో కోరిక ఉంటే కోరుకో భక్త. ఇందాక తీర్చలేదు, ఇంకోటి కోరుకోవాలి. నువ్వు తొందరగా కోరుకో భక్త. తీరుస్తారు కదా? తీరుస్తాను. ఇంకో భక్తులు ఆన్లైన్ లో ఉన్నారు, మళ్ళీ తీరుస్తారు కదా? తప్పనిసరిగా. అయితే మా ఆవిడ నా మాట వినేటట్టు చేయండి. ఏమన్నావు భక్త? మా ఆవిడ నా మాట వినేటట్టు చేయండి. భక్త ఫ్లైఓవర్ ఎప్పుడేమంటావు? సార్ డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఎవరయ్యా నువ్వు? నా పేరు సుబ్రహ్మణ్యం అండి. సుబ్రహ్మణ్యం, ఏంటి ఎలా వచ్చావు? ఏముందండి, ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్తే మీరు జాగింగ్కి వెళ్ళారు అన్నారు. అంటే డాక్టర్ ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తారా? అది నా ప్రాబ్లం అలాంటిదండి. ఏంటా నీ ప్రాబ్లం? అబ్బా పళ్ళన్నీ బాగా నొప్పి చేసేయండి. సరే ఒకసారి నోరు తెరు, అలా తిరుగు, ఇలా తిరు, ఇలా అమ్మాయి. బ్రష్ మార్చాలయా? బ్రష్ మారుస్తున్నానండి. బ్రష్ మారుస్తున్నావా? మారుస్తున్నా. ఎలా మార్చు? మా ఆవిడ బ్రష్ నేను, నా బ్రష్ మా ఆవిడను. బ్రష్ మార్చమంటే మీ ఆవిడ బ్రష్ నువ్వు, నీ బ్రష్ మీ ఆవిడ కాదు. పాత బ్రష్ మానేసి కొత్త బ్రష్ వాడు అని. అరే సుబ్బు, 2 రోజుల నుంచి ఏమైపోయావు, కనపట్లేదు. ఏమైపోవడం ఏంట్రా బాబు, తెగ వర్రీ అయిపోతున్నాను. మా దొడ్లో పందికొక్కు ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తుందిరా. పందికొక్కు తవ్వితే బోన్ పెట్టాలి, అవతల పాడేయాలి, కానీ ఇలా వర్రీ అయిపోయి తలపట్టు కూర్చుంటారా ఎవడైనా? అన్ని ట్రై చేశాను రా, అయినా తవ్వేస్తుంది. నారాయణం భద్రదినాదినం కోయదేవర కుర్రో కుర్రు కోయదరా. అరే ఈ ఎలకలు, ఈ పందికొక్కులు ఇవన్నీ వాళ్ళకి బాగా తెలుస్తాయిరా. నువ్వు నేను చెప్తాను. ఆ కోయదరా, ఓదరా, ఇలా రా, ఇలా రా. రామన్న లక్షమ్మ సీతమ్మ తోకయ్య. ఇలా రా. కళ్ళు దొర కళ్ళు, పులి కళ్ళు, చెవులు పులి చెవులు. 10 మందికి ఇంత పెట్టేటోడే కానీ ఒకరి దగ్గర చెయ్యి దాపెట్టోడు కాదు. ఒక గ్రహం బాధిస్తా ఉన్నది. పులిలా పోతున్నావు కానీ నక్కలా వస్తున్నావు. నువ్వు పెద్ద రొట్టి తిందాం అనుకుంటున్నావు కానీ చిన్న రొట్టి తింటున్నావు. అయినా కానీ నీ కోసం నరఘోష పట్టి తూర్పు దిక్కున ఒక జీవుడు వల 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 ఏడుస్తున్నది. పులో నక్కో ఆ విషయాలు ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు వాడి దొడ్లో పందికొక్కు పడి మొత్తం నేలంతా తవ్వేస్తోంది, చాలా ఇబ్బంది పెడుతోంది. అందుకనే నేను పిలిచాం, ఆ విషయం చూస్తావని. ఇవన్నీ నమ్మమంటారా? దొర కొండదేవర ఆన, నేను 2 విషయాలు చెప్తా, నమ్మకం అయితేనే చెప్పించుకో. ఇతర మీ అన్నయ్య నీకన్నా పెద్దోడు, మీ తమ్ముడు నీకన్నా చిన్నోడు. ఆదివారం తర్వాత సోమవారం, సోమవారం తర్వాత మంగళవారం. నమ్మకమైనదా దొర? నమ్మకమే.
చెప్పు ఏమిటి నీ సమస్య? అదే దొడ్లో పందికొక్కు తవ్వుతాను. పందికొక్కు. చిన్న దొర ఇటరా నువ్వు. పందికొక్కు తవ్వడం చాలా అనర్థదాయకం. తూర్పు దిక్కున తవ్వితే ఐశ్వర్యం, ఉత్తరం దిక్కున తవ్వితే కీర్తి, వాయువ్యంలో తవ్వితే వెర్రి, పడమర తవ్వితే పిచ్చి. ఏదైనా పందికొక్కు తవ్వడం మంచిది కాదు. నేను కొండదేవర ఆన మీద పెట్టి ఒక పుష్పం నీకు నమస్కరించిస్తున్నాను. కుర్రో కుర్రు రామన్నలప్సున్న సీతమ్మతో కయ్య శాంతకారం భుజగశయనం పద్మనాభం సురేశం. ఈ పువ్వు తీసుకుపోయి మంగళవారం నాడు కాలుకు కట్టు. వస్తా దొర. దారా ఓ కోయదారా ఇలా ఇప్పుడు మంగళవారం నాడు కాలి కట్టమన్నావు కదా, ఎడం కాలికా కుడి కాలికా? ఓ దొర, ఈ దొర కుడి కాలికి ఎడమ కాలికి కాదు, కట్టాల్సింది పందికొక్కు కాలికి.